కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, మొబైల్ విజన్ సిండ్రోమ్, డిజిటల్ ఐ స్ట్రెయిన్ 3 ఒకటే అండి. మీకు కొన్నేళ్ల క్రితం అప్పుడు ఇంకా మొబైల్ ఇంత ఎక్కువ మంది చూడని టైంలో కొన్నేళ్ల క్రితం 8-10 ఏళ్ల క్రితం సివిఎస్ మీద పెట్టాను. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే సివిఎస్ అంటాం. ఇప్పుడు గత కొన్నేళ్లుగా కంప్యూటర్లు చేసే పనులను కూడా మొబైల్లో చేసేస్తున్నారు. అండ్ ఆల్సో అడిషనల్గా మొబైల్లో గేమ్లు ఆడడం కానీ, యాప్స్లో చూడడం కానీ, రకరకాల సోషల్ మీడియాలు కానీ కంటిన్యూస్గా దాని మీద ఉండిపోతున్నారు అనమాట. అంచేత గతంలో చాలా సంవత్సరాలుగా దాన్ని సివిఎస్ అనేవారు. ఇప్పుడు ఎంవిఎస్ అంటే మొబైల్ విజన్ సిండ్రోమ్ అంటారు. దాన్ని డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు. ల్యాప్టాప్ల మీద కానీ డెస్క్టాప్ల మీద కానీ కూర్చుంటేనే సివిఎస్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. అదే ఆ కాలంలో చాలా ఎక్కువ. అప్పటికి ఇంకా మొబైల్ చిన్ని 2G మొబైల్గా పెట్టి అలా కంటితో చూసే పని ఉండి ఓన్లీ ఫోన్లతో మాట్లాడుకునేవారు అప్పుడు, వాయిస్ పర్పసే. ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, స్మార్ట్గా కిల్ చేసేస్తున్నాయి. కంటిన్యూస్గా కంటూ ఎలా పెట్టి చూడడం మొదలు పెడతారు. అంచేత గతంలో సివిఎస్ ఏదైతే ఉందో, సివిఎస్ అంటే సిస్టమ్ మీద చూసి దానికంటే ఎంవిఎస్ అంటే మొబైల్ విజన్ సిండ్రోమ్ అనేది చాలా చాలా ఎక్కువ డేంజరస్ అనమాట. దాన్ని డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఎక్కువసేపు అలాగా కళ్ళు ఆర్పకుండా టీవీని చూసినా, లేదంటే మొబైల్ చూసినా, ల్యాప్టాప్లు డెస్క్టాప్లు చూసినా సరే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. ముఖ్యంగా మొబైల్ అనేది మరీ దగ్గరగా పెట్టి చూస్తాం, దాని నుంచి బ్లూ రేస్ వస్తుంటాయి. దాని తర్వాత ఐ ఇరిటేషను, కళ్ళు మంటలు, తర్వాత ఏంటంటే బ్లర్నెస్ ఆఫ్ విజన్, తర్వాత మెడ నొప్పి, తలనొప్పి, ఇటువంటి నొప్పులు వస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, ఇరిటేషన్గా అనిపిస్తుంది, కళ్ళు మంటలు నొప్పులు వచ్చి బ్లర్నెస్ ఆఫ్ విజన్ వచ్చి కొన్ని సందర్భంలో చూడాలనిపించదు, కొన్ని సందర్భంలో డ్యూయల్ విజన్ కూడా కొంతమందికి కనిపిస్తుంటుంది అనమాట. ఇది పిల్లల్లో ఎక్కువైపోయింది కాబట్టి షార్ట్ డిస్టెన్స్లో చూసి లాంగ్ డిస్టెన్స్ మన బోర్డు మీద కనిపించవండి. బోర్డు మీద పిల్లలు చదివినప్పుడు ముందు కూర్చున్న చదివే వాళ్ళకి కనిపిస్తారు కానీ వెనక బెంచ్లో కూర్చున్న వాళ్ళకి కనిపించాయి. ఎందుకంటే వీళ్ళు మొబైల్లో వీళ్ళు దగ్గరగా చూసి కళ్ళు దూరంగా ఉన్న అక్షరాలు చూడడానికి అలవాటు రాదనమాట, తప్పిపోతుంది అది. కొన్నాళ్ళు పోతే పిల్లలకి ఏమవుతుంది, మయోఫియా అంటే అస్వదృష్టి సంబంధించిన జబ్బులు వస్తాయి. అందుకే చిన్నపిల్లలకే ఈనాడు ఇంతంత లావు బొతద్దాలు లాంటి కళ్ళజోళ్ళు ఉండడం కారణం అదే, దగ్గర వాటిని చూడడం అనమాట. షార్ట్ ఐ సైట్, లాంగ్ ఐ సైట్ అంటారు కదా, అదనమాట అస్వదృష్టి అంటాం. దగ్గర మాత్రం చూస్తారు, దూరం ఉన్నవి చూడలేరు అనమాట. పిల్లలకి వచ్చేది ఇది. పెద్దవాళ్ళకి 40 ఏళ్ళ తర్వాత వచ్చేది చత్వారం, అంటే వీళ్ళు రీడింగ్లో ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆల్సో విజన్లో కూడా దూరంగా ఉన్నవి డ్రైవ్ చేసేటప్పుడు అది కూడా అందుకే వీళ్ళకి బైఫోకల్ లెన్సెస్ పెడతారు. కానీ ఇప్పుడు ప్రోగ్రెసివ్ లెన్సెస్ వచ్చినాయి కాబట్టి సరిపోతుంది అనమాట. మరి ఈ మొబైల్ విజన్ సిండ్రోమ్ కానీ, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కానీ, డిజిటల్ ఐ స్ట్రెయిన్ కానీ ఏం చేయాలంటే, ఒకటి అవసరమైనప్పుడే మొబైల్ కానీ కంప్యూటర్ కానీ వాడడం అలవాటు చేసుకోవాలి, నెంబర్ 1 అండి. నెంబర్ 2, ఆఫీస్ ఉద్యోగాలు కానీ మరొకటి కానీ వాటి రిలేటెడ్ అయినప్పుడు వీలైనంత వరకు 20-20-20 లా అని ఒక లా ఉందన్నమాట. 20 నిమిషాలు మొబైల్ కానీ కంప్యూటర్ కానీ చూడు, 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుల్ని చూడని అనమాట. 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుని, పొలారాడో టెక్నిక్స్ కూడా ఇదే టెక్నిక్లా ఉంటుందన్నమాట. అది ఈ పొమరాడో టెక్నిక్లు కూడా ప్రతి 25 నిమిషాలకి 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వమంటుంది. ఇక్కడ 20 సెకండ్స్ గ్యాప్ ఇస్తే చాలు. 20 మినిట్స్ కంప్యూటర్ కానీ మొబైల్ కానీ చూసిన తర్వాత 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఆబ్జెక్టులను చూడమని అర్థం. అప్పుడు కళ్ళు స్ట్రెయిన్ తగ్గుతాయి. వీలైనంత వరకు లైటింగ్ని అరేంజ్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే, ఇష్టం వచ్చినట్టు యాంగిల్లో కాకుండా దూరంగా ఎలా పెట్టుకుని చూస్తున్నామా, ఇలా పెట్టుకుని చూస్తున్నాం, ఇలా మెడలో నొప్పులు వచ్చేది. కొంతమంది ఇక్కడ పెట్టుకుని అలా మాట్లాడుకుంటూ బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వీళ్ళందరికీ మెడ నొప్పులు, తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులులాగా ఏదో ఒక నొప్పి వచ్చేస్తుంది. కంటికి సంబంధించింది, మెడకు సంబంధించింది, తలకు సంబంధించింది. అది కూడా సో ఎప్పుడు కూడా ఎంత డిస్టెన్స్ పెడతామని చూసుకోవాలండి. ఇది డిస్టెన్స్, ఎగ్జాక్ట్ డిస్టెన్స్. అంత డిస్టెన్స్ బట్టి చదవాలి. దగ్గరగా ఎలా పెట్టి చూస్తే కళ్ళు దగ్గర చూడడానికి అలవాటు పడిపోతాయి. షార్ట్ సైట్ అన్నమాట అది.
దూరంగా ఉన్నవి కనిపించవు వాళ్ళకి. కాబట్టి లైట్ నోటి బ్లూ రేస్ని ఫిల్టర్ చేసే ఫిల్టర్లు వాడడం ఒకటి. రెండోది అంటే లైట్ని ఎక్కువ కంటిలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడేది ఒకటి. 3 ముందు కిందకి ఎలా చూసి చూడాలు, దాని దగ్గరికి ఎలా పెట్టి చూడాలు, లేదంటే పడుకుని ఎలా చూడాలో కాకుండా ఎగ్జాక్ట్గా ఐకి ఇలాగా ఉండేటట్టుగా చూసి చదవడం ఆర్ చూసి పనులు చేయడం అలవాటు చేసుకోవాలి. లేదనుకుంటే ఏమవుతుందంటే మెడ నొప్పులు వచ్చేస్తాయి అనమాట. అండ్ ఆల్సో కళ్ళు డ్రై అయిపోతాయండి. డ్రై ఐస్ అంటారు, ఇచ్చి ఐస్, డ్రై ఐస్. సాధారణంగా ఏంటంటే అప్పుడప్పుడు లేచి కళ్ళు ఇలాగ నీటిలో ఇలా పెట్టి ఇలా అంటే దోశల్లో నీళ్ళు తీసుకుని కళ్ళు ఇలా పెట్టి ఇలా అంటే కళ్ళు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది, ఆ డ్రైనెస్ తగ్గుతుంది. ఆర్ రిఫ్రెష్ అని చెప్పేసి ఐ డ్రాప్స్ ఉంటాయి. ఈ ఐ డ్రాప్స్ అప్పుడప్పుడు 3 గంటలకు 4 గంటలకు 5 గంటలకు ఒక చొక్క కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా 24 గంటలు పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఈ రిఫ్రెష్ అనే ఐ డ్రాప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఐ స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది. ప్రాబ్లం ఉన్నప్పుడు చేసే పద్ధతి మామూలు వాళ్ళు చేయాలి. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళతో పాటు బ్యాక్ ప్యాక్లో ఒక ఐ డ్రాప్స్, ఆర్టిఫిషియల్ లూబ్రికేషన్స్ కానీ కళ్ళని రిలాక్స్ చేసే డ్రాప్స్ కానీ ఉంచుకోవడం వల్ల ఏంటంటే 4 గంటలకు 5 గంటలకు పనిచేసినప్పుడు 3-4 గంటలు పనిచేసినప్పుడల్లా ఒక చొక్క డ్రాప్ వేస్తే మీకు కళ్ళు డ్రైనెస్ తగ్గి రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. ఇలాగ రెగ్యులర్గా ఎక్కువ చూసే వాళ్ళకి అందరికీ కూడా తెలియకుండానే కాసేపటి తర్వాత ఇరిటేషను, కోపం, పని చేయాలనిపించడం, మూడీగా ఉండడం, అన్ఈజీగా ఉండడం, అటు ఇటు ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వడం, బాస్ సబార్డినేట్ చెప్పినప్పుడు కొంచెం గ్రాప్ చేయలేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. పిల్లలు అయితే ఇంకా చదువులు పాటైపోతుంటాయి. సో మొబైల్ గేమ్స్ కానీ మొబైల్లో యాప్స్కి ఎక్కువ చూడడం కానీ ఎక్కువ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో ఇంకొక వీడియోలో మీకు కంటికి చేసే ఎక్సర్సైజుల గురించి చెప్తాను. ఐ యోగా అని ఉంటుంది, నేను 6 వారాలు అప్పట్లో నేర్పివానండి ఐ యోగా. ఇప్పుడు ఐ యోగా అంతా నేను మీకు ఏం చెప్పను, కానీ ఐ స్ట్రెయిన్కి, ఐ రిలాక్సేషన్కి సంబంధించిన కొన్ని ఐ ఎక్సర్సైజులు మీకు చెప్తాను. దీని నుంచి వీలైనంత త్వరగా ఎప్పుడు కూడా రెమెడీస్ పాటించకపోతే ఐ డ్యామేజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా పాటించండి. అండ్ ఆల్సో ఫ్రూట్స్ తినండి, ఆకుకూరలు ఎక్కువ తినండి, క్యారెట్ తినండి, విటమిన్ ఏ దాంట్లో వస్తుంది. ఎక్కువ మంచినీళ్ళు తాగుతుండండి. అండ్ ఆల్సో వీలైనంత వరకు కళ్ళు మూసుకోవడం కానీ ఆర్ ఫోన్లు గీన్లు అన్నీ కూడా షట్ ఆఫ్ చేయడం, డిజిటల్ ఫాస్టింగ్ అంటారు. వీలైనంత వరకు ఎంత అవసరమో అంత వాడండి. ఉప్పు ఎంత అవసరమో అంత వేస్తాం భోజనంలో. అలాగే ఫోన్లు కానీ మరొకటి కానీ ఎంత అవసరం అంత వాడితే మీకు పెద్ద ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఐ హెల్త్ బాగుంటుందన్నమాట. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో నచ్చిందని రాయండి, ఏదైనా డౌట్ ఉంటే రాయండి, కొత్తది తెలుసుకోవాలనుకున్నా రాయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోల కోసం మీరు సోషల్ మీడియాలో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ఇంకా ఇంపార్టెంట్ అంటే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ వేసి దానికి ఆన్సర్ రావడం లేదని అంటున్నారు. కాదండి, మీరు వీడియో అంతా చూస్తే దాని ఆన్సర్ మధ్యలో ఉంటుంది ఎక్కడో. మీరు థంబ్నెయిల్లో ఆ హెడ్డింగ్ లేకపోతే మ్యాటర్లో లేదని కాదండి, మ్యాటర్లో ఉన్నది థంబ్నెయిల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే మ్యాటర్ అనేది 14 నిమిషాలు 15 నిమిషాలు నేను చెప్తున్నప్పుడు ఆ మధ్యలో ఎక్కడో వస్తుంది. అది థంబ్నెయిల్లో ఒక సెంటెన్స్ 2 సెంటెన్స్లో రాయగలుగుతాం అంతే, అంతకుమించి రాయలేం కదా. అంతేంటే థంబ్నెయిల్లో హెడ్డింగ్లో లేదు కాబట్టి మ్యాటర్లో లేదని కదండి. మీరు అడిగిన ప్రతి ఒక్కరికి షూర్ అన్నా ఓకే అన్నా తప్పనిసరిగా అన్నానంటే కంపల్సరిగా ఏదో ఒక వీడియోలో ఆ టాపిక్ ఉంటుంది, మీరు సరిగ్గా చూసుకోండి. అంతేగాని నేను అడిగాను మీరు ఓకే చెప్పారు నాకు పెట్టడం లేదంటారు కాదండి. మీరు సరిగ్గా వినడం లేదని అర్థం. 1-2 సార్లు వీడియోలు వినండి. మీరు అన్న ప్రతి టాపిక్ ఏదో వీడియోలో మధ్యలో ఉంటుంది. ఎందుకంటే టాపిక్ ధైర్యం గురించి మాట్లాడుతూ మధ్యలో ఇంకో క్రిటిసిజం గురించో లేదనుకుంటే ఎవరో అసూయ గురించో మధ్యలో చెప్పేస్తుంటాను నేను. ఎందుకంటే ఒక్కొక్కదానికి ఒక్క వీడియో తయారు చేసిపోతే మధ్యలో ఇరికిస్తూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా వినండి, 1-2 సార్లు వినండి, ప్రతి టాపిక్ కవర్ చేశాను. సో మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ముందరే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంతి గారు. నమస్తే.